అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చారిత్రక ఓరుగల్లు ప్రాంతం అంటేనే శైవం విలసిల్లినటువంటి ప్రాంతంగా చరిత్రకారులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా శైవానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. అట్లాంటిది కాకతీయుల సామ్రాజ్యానికి ముందు ఏదైనా ఆలయాలు ఉన్నాయంటే అంతకంటే ముందు ఇక్కడ పశ్చిమ చాళుక్యులు నిర్మించినటువంటి ఒక ఆలయం ఉంది. అదే ఐనవోలు మల్లన్న ఆలయం. ఇది దాదాపు 1100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. దాని ప్రాశస్త్యం కూడా ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో అంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అలాగే స్వామివారి కళ్యాణంతో పాటు 3 నెలల పాటు ఉత్సవాలు జరుగుతాయి. దీనికి సంబంధించి లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కోరిన కోరికలు తీరాలని చెప్పి కొంగు బంగారంగా నిలిచే అటువంటి ఐనవోలు మల్లన్నను కొలిచేటువంటి ఒక సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఐనవోలు మల్లన్న జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో జాతరకు సంబంధించి అలాగే ఐనవోలు మల్లన్న ఆలయ చరిత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాము. ఒక్కసారి ఆలయ ప్రాశస్త్యము అలాగే ఆలయం యొక్క వైభవం ఎలా ఉంది, దీనికి సంబంధించి పూజారులు ఎలా అంటున్నారు, భక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి చరిత్ర కథ కమామిషి ఏంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. RTV గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఐనవోలు మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందిస్తుంది. కాకతీయ సామ్రాజ్యం అంటేనే శైవం విలసిల్లిన క్షేత్రాలుగా మనకు ఎంతో ప్రసిద్ధి. కాకతీయ సామ్రాజ్య వైభవం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో ఈ కాకతీయ చరిత్ర దాని యొక్క పరిపాలన విధానం కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది. అట్లాంటిది కాకతీయుల రాజుల చరిత్రకు ముందు కూడా ఒక ఆలయం ఉందా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఐనవోలు మల్లన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప వైభవంగా ఉన్నటువంటి కాకతీయ రాజులు కూడా ఇక్కడికి వచ్చి చుట్టూ ఒక కాకతీయ ఆర్చులు ఏదైతే మనకు ఉంటున్నాయో వాటిని 4 వైపులుగా నిర్మించినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఒకసారి ఈ ఐనవోలు మల్లన్న ఆలయ చారిత్రకత ప్రాశస్త్యం ఏంటి, అసలు ఎవరు నిర్మించారు, దానికి సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి మరొక ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే ఆలయాలంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉంటాయి, ఒక జ్ఞాన భాండాగారాలుగా అలాగే ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ స్కిల్స్ గా దీన్ని అభివర్ణిస్తారు. ఇంకా ఉత్తరాదిని అయితే ఆలయాల యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. కానీ దక్షిణాదికి వచ్చేసరికి ఏంటంటే ఆలయాలకు సంబంధించిన ఆధ్యాత్మికత కొంత తక్కువనే ఉండదు. కానీ అంతకు సమానంగా విలసిల్లినటువంటిది ఒక క్షేత్రంగా ఐనవోలు మల్లన్న ఆలయంగా ఇక్కడ మన ఆర్కిటెక్చర్ అలాగే ఈ నిర్మాణాలు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. అట్లాంటప్పుడు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంది, ఎవరు దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి? ఐనవోలు గ్రామ వాసాయ శర్వాయ శశిమౌళయే శ్రీమన్ మైలారదేవాయ శుభదాయాస్తు మంగళం. 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల కాలం లోపల 6వ విక్రమాదిత్యుడు త్రిభువన మల్లు బిరుదాంకితుడైనటువంటి మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకు శాసనం ద్వారా ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ప్రధాన ఆలయం అంతా కూడా మనకు అష్టోత్తర స్తంభ నిర్మిత ఆలయంగా మనం చూస్తూ ఉంటాము. 108 స్తంభాల మీద ఈ ప్రధాన ఆలయాన్ని నిర్మించడం జరిగినది. అష్టభుజ ఆకృతిలో ఉంటుంది. అంతర్గత ప్రదక్షిణా మార్గాలు కలిగినటువంటి ఆలయాలు చాలా అరుదు. అందులో ఐనవోలు ప్రప్రథమంగా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే దేవాలయాలు ఏం చెప్తాయి అంటే ఐనవోలు దేవస్థానం ఏం చెప్తుందో నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మనము జానపద కళా సంస్కృతిని మనము తరతరాల నుండి కూడా ఇలా తీసుకొస్తున్నామో ఆ సంస్కృతి అనేది ఐనవోలులో మనము ఈ మొక్కుబడి జాతరాలు జరుగుతున్నటువంటి సమయం లోపల భక్తులు చెల్లించుకున్నటువంటి మొక్కులు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో సంస్కృతి ఉంటుంది. ఏంటి, ఇక్కడ స్వామివారికి బండారు సమర్పిస్తారు. బండారు మనం ఇప్పుడు పాండమిక్ సిరీస్లో మనం యాంటీబయాటిక్గా మనం భావిస్తున్నాము. ఇక్కడ తీర్థంలో బండారు కలపడం, నుదుటన బండారు తిలకాన్ని ధరించడం, అదే భక్తులకి గర్భదోషాలు ఉన్న వాళ్ళకి గర్భదోషాలు నివృత్తి కోసం మనము బండారు ఇచ్చి పంపిస్తాము. పసుపుని పంట పొలాలలో నీటిలో కలుపుకొని పిచికారీ చేయమని కూడా మన భక్తులకి అందిస్తూ ఉంటాము. అయితే ఇంకా మనము ఈ పట్నం చూస్తూ ఉంటాము. పట్నం అంటే స్వామివారికి అమ్మవారికి చేసేటువంటి కళ్యాణాన్ని దాన్ని మనము రంగవల్లి ముగ్గులతో వేస్తూ ఉంటారు, అది పట్నం అంటారు. పట్నంలో ఏంటి అంటే సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర కాలాన్ని నిర్వహించినటువంటి ఆ సమయాన్ని గమనిస్తే మనం ఒకటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కాలం లోపల ప్రతి రైతు ఇంటికి కూడా వాళ్ళు పండించినటువంటి ధాన్యం అంతా కూడా ఇంటికి వస్తూ ఉంటుంది.
అయితే ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నప్పుడు జాతర నిర్వహించుకోవడం పరిపాటుగా ఆ కాలంలో ఉండేది. అదే వరి నూక, పెసరు నూక, తర్వాత తంగేడు ఆకు పొడితో చేసినటువంటి న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, సహజ సిద్ధమైన కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వేసేటువంటి రంగవల్లి ముగ్గులే పట్నంగా భావిస్తాము. అలాగే అర్చకుడే స్వామివారికి మహానివేదన పెడుతూ ఉంటాడు. అలాగే భక్త జనాలు ఎలా పెట్టాలి అని అంటే, వాళ్ళు బోనం వండిన తర్వాత దొప్పలలో అక్కడే నివేదన చేసే స్వామివారికి ఆ శిఖరం ద్వారా అందిస్తారు. అలా ప్రతి ఒక్క భక్తుడు తను స్వయంగా అక్కడే స్వామివారికి కళ్యాణం చేసుకునేటువంటి అవకాశము మరియు నివేదన పెట్టే అవకాశం కూడా చాలా ఇక్కడ చూస్తుంటాము. లక్షల మంది, కోట్ల జనాలు ఇక్కడ మొక్కుబడి చెల్లించుకోవడం ద్వారా ఆ శక్తి అంతా కూడా శిఖరం ద్వారా స్వామివారిని చేరుతూ దేదీప్యమానంగా ఈ దేవాలయం విరాజిల్లుతున్నది. అలాగే మనం ఇక్కడ వెనకాల గర్భాలయంలో చూసినట్లయితే దేవతామూర్తులు ముగ్గురు ఉంటారు. మలహార స్వామి అంటారు, మల్లికార్జున స్వామి అని అంటారు, గొల్లకేతమ్మ, బలిజ మేడాల దేవి అంటే గంగామాత, పార్వతీమాతగా మనము భావించాలి. అవతారం మారుతున్న కొద్దీ మనం పేర్లు మారుతూ ఉంటాయి, దేవస్థానాలను బట్టి, గాథలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి. అయితే 9వ శతాబ్దంలో ఆ ప్రతిష్ఠ జరిగింది. తర్వాత 11వ శతాబ్దంలో మళ్ళీ కాకతీయ రాజులు వచ్చిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ చూసి ఏం చేశారు, పరమశివుడే కానీ అంశం మారింది. రాజుగా అంశంలో ఉన్నాడు పరమశివుడే, కానీ ఆయన అర్చించుకోవాలి అని అంటే వైష్ణవ సాంప్రదాయంలో లాగా విగ్రహంలో ఉంటే గనక శివుడికి మనము ప్రీతిపాత్రంగా అభిషేకాలు చేసుకోలేం. కాబట్టి శివుడికి మనం లింగ ప్రతిష్టాపన చేద్దాము. ఎందుకంటే కాకతీయులు ఎక్కడ చూసినా కూడా మనకి కాకతీయ ప్రతిష్టలు, లింగ ప్రతిష్టలే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, ప్రతి భక్తుడు ముట్టుకొని అభిషేకం చేసి తన్మయత్వానికి లోనవ్వాలి అంటే లింగ ప్రతిష్టాపన చేద్దాము. చేసిన తర్వాత అందులో కూడా ఒక వింత ఒరవడిని మనం గమనించవచ్చు. అర్ధప్రాణం అంటూ ఉన్నటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎందుకు అలా అంటే స్వామివారు గర్భాలయంలో అమ్మవారితో కలిపి ఉన్నారు. అయితే స్వామివారు అమ్మవారితో కలిపి ఉంటే అక్కడ భావన ఎలా వస్తుంది, స్వామివారు అర్ధనారీశ్వరుడు అంటే అమ్మవారితో కలిపి ఉన్నాడు కాబట్టి ప్రాణమట్టం సగం ప్రతిష్ఠ చేసినట్లయితే అర్ధ ప్రాణమట్టంతో అలా ఉన్నటువంటి పరమశివుడిని మనం అమ్మవారితో కలిపి చూస్తున్నాము. కాబట్టి కుడివైపున చిన్న బొడ్డులో నీళ్లు ఉండడం ప్రాణమట్టంలో, ఈ 3 కలయికలే వెనకాల ఉన్నటువంటి 3 మూర్తులుగా ఈ కాకతీయులు ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే తూర్పు భాగాన స్వామివారికి నృత్య మండపం నిర్మాణం చేసి ఉన్నారు. ఎందుకు నృత్య మండపం ఉన్నాయి, అన్ని దేవాలయాలకు కాలక్షేప మండపాలు, కళ్యాణ మండపాలే ఉంటాయి. నృత్య మండపం అని ఎందుకు ఉంది, రాజుగా ఎవరైతే గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారు తది దర్బారుగా భావించి ఆయనకు నృత్యాది గీతాది గానాలు సమర్పించాలనేటువంటి ఆ కాలంలో వాళ్ళకి భావన వచ్చింది కనుక ఆ ఎదురుగా ఉన్నటువంటి నృత్య మండపంలో నాట్య నివేదన చేసి స్వామివారికి నివేదన అర్చించేవారు. ఆ సంస్కృతి కూడా ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ మిగతా ఆలయాల్లో లాగా కాకుండా కోడలు కూడా ఇక్కడ చాలా మంది కడుతూ ఉంటారు. కోరమీసాలు, కొడుకు పడితే కోరమీసాలు చెల్లిస్తూ ఉంటారు. అలాగే స్వామివారిని పురవీధి సేవలలో సేవగా భావించి సేవలో తిప్పుతుంటారు, పల్లకిలో తిప్పుతూ ఉంటారు. అయితే ఇట్లా మనం ఏది చూసినా కూడా ఈ ఆలయంలో మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా మాత్రమే ఉంటుంది తప్ప వేరే ఎలాంటి కార్యక్రమాలు మనకు కనిపించవు. ఓకే, ఇక్కడ మీరు చెప్పడం ఒకటి ఏంటంటే ఈ పశ్చిమ చాళుక్యులకు సంబంధించి ఏ కారణం చేత ఇక్కడ ఆలయం నిర్మించారు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే పుట్టులింగాలు, స్వయంభూ క్షేత్రాలు కొన్ని ఉంటాయి, తర్వాత ప్రతిష్టాపన చేసినటువంటి క్షేత్రాలు కొన్ని ఉంటాయి. ఈ ప్రదేశంలో ఏదో అతి గొప్పమైనటువంటి ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగి ఉంటుంది, లేదా ఒక వింత ఏదైనా జరిగి ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని, ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలనేటువంటి దృఢ సంకల్పం వాళ్ళకు వచ్చిందని నేను భావిస్తూ ఉంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు స్వయంభూగా ఉండడము లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్థల పురాణం ఏదైనా ఉంటుంది కాబట్టి ఇక్కడ పశ్చిమ చాళుక్యులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి అలాగే దేవాలయ నిర్మాణానికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఇప్పటికీ కూడా ఒక వేణల కొనియాడబడేటువంటి ఒక శ్రీ ఐనవోలు మల్లన క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతుంది. దీనికి సంబంధించి కూడా కాకతీయ రాజులు కూడా కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసిన తర్వాత ఆలయం యొక్క రూపురేఖలు కూడా ఇంకా ఉన్నతంగా కాకతీయ కళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఆర్చుల రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆలయం యొక్క ప్రాశస్తి దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చుట్టుపక్కల తండోపతండాలుగా రేపు వచ్చేటువంటి సంక్రాంతి, మకర సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు జరిగేటువంటి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా భక్తులు కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నివేదన అర్పిస్తారు. పొంగల్ కార్యక్రమం ఎక్కడైతే ఉంటుందో అది కూడా బోనాలు వండి అక్కడ శిఖరానికి కూడా సమర్పిస్తారు. ఇది ఒక శక్తి కేంద్రంగా కూడా విరాజిల్లడానికి కూడా అది ఒక మహత్వం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ
ఇక్కడ స్వామివారికి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలయ ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో కూడా ఆలయం యొక్క ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అలాగే ఆలయ అధికారులు కూడా చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా భక్తులు తండోపతండలుగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణంగా మరొకసారి విరాజిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఐనవోలు మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి జాతర జరగబోతుంది. 12వ తారీఖు నుండి మొదలయ్యేటువంటి ఈ జాతర ఉగాది వరకు జరగబోతుంది. దీనికి సంబంధించి ఆలయంలో జరిగేటువంటి పూజా కైంకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే ఉదయం నుండి షోడశోపచార పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వేల ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీ కొనసాగిస్తుంది. దీనికంటూ కూడా ఐనవోలు మల్లన్న ఆలయానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు ఏమైనా ఉంటాయా? పూజా విధానాలు ఎలా ఉండబోతున్నాయి? వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని ఇక్కడ ఆలయం అందిస్తుంది? ఒక్కసారి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. ఇప్పుడు జనవరి 12వ తారీఖు నుండి ఆలయానికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి, కళ్యాణం జరగబోతుంది, అలాగే 3 నెలల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? భక్తులు ఎట్లాంటి వాతావరణంలో ఉండబోతున్నారు? శ్రీ పట్టాలు చెల్లించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి రోజు ముఖ్యమైన పండుగ ఏంటంటే మకర సంక్రాంతి రోజు ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా మనకు పంటలు సమృద్ధిగా పండి వానలు బాగా పడాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం బుధవారం కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చేసి స్వామివారికి బోనాలు చెల్లించి పట్నాలు చెల్లించి అలాగే వాళ్ళ కోరికలు తీస్తే కొల్యాలు కట్టుట, పుట్టవెంట్రుకలు తీయట, పిల్లలు పుడితే పుట్టవెంట్రుకలు తీయట, అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు అన్ని రకాల మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే విశేషంగా ఈ జాతరా ఉత్సవాల మధ్యలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఒగ్గు పూజారులతో మధ్యాహ్నం పెద్దపట్నం వేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా 5 రోజులు వివిధ రకాల వాహన సేవలు ఉదయం సాయంకాలం వాహన సేవల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ దేవుని ముఖ్య ఉద్దేశంలో ఏంటంటే ఈ దేవుడికి 2 భార్యలు ఉంటారు. ఈ దేవుడు శివస్వరూపం, శివుని అవతారంగా చెప్పడం జరుగుతుంది. పూర్వకాలంలో 2 మణిమల్లాసురులైన రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వాళ్ళు వరం పొందడం జరుగుతుంది. వాళ్ళు ఏం వరం పొందుతారంటే మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ వరం చనిపోకుండా వాళ్ళు వరం కోరుకోవడం జరుగుతుంది. ఆ వరగర్వంతో వాళ్ళు దేవతలను ఋషులు ఇబ్బందులు పెట్టగా వాళ్ళు మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర పోయి వేడుకొనగా నేను కాదు శంకరుడే తీస్తాడు, మీరందరూ కూడా శంకరుడి దగ్గర పోయి కోరుకోండి అభయిస్తాడు అని అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా శంకరుడి దగ్గర పోయి కోరుకోగా ఆ శంకరుడు నేనే వారిద్దరు చంపుతా, నా చేతినే వారిద్దరు చావు ఉన్నది అని వాళ్ళకు చెప్పుకొని వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాగే ఆ రాక్షసులను చంపేందుకు శంకరుడు ఒక అవతారంగా ఒక రాజుగా పుట్టాడని చెప్తాడు. ఈ దేవుడు కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో జన్మించడం జరుగుతుంది. ఈ దేవుని మైలార్ మల్లన్న అంటాడు, మార్తాండ భైరవుడు అంటారు. అలాగే మహారాష్ట్రలో ఖండోబా దేవుడు అంటారు ఈ దేవుడిని. అయితే ఆ రాక్షసులను ఇద్దరిని చంపిన తర్వాత వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న చావరు కాబట్టి వాళ్ళకు పసుపు బండారి పూసుకొని వాళ్ళని చంపడం జరుగుతుంది. అందుకే ఈ దేవుడు ఉన్న దగ్గర కూడా పసుపును విరివిగా వాడుతూ అంటారు. ఏంటంటే ఈ పసుపును యాంటీబయాటిక్గా శుభసూచకంగా వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా కిలోల కొద్ది బండారు తీసుకొచ్చి బండారు అంటారు ఈ పసుపును. ఈ బండారు తీసుకొచ్చి ఇక్కడ దేవుని గారికి సమర్పించి దేవువారి చేతుల బండారు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లాజల్లు కానీ ఎవరైనా ఆపద ఉంటే వాళ్ళ నోట్లో వేయడం కానీ తర్వాత పంట పొలాల్లో చల్లుకోవడం కానీ ఇంటి పరిసరాల్లో చల్లుకోవడం కానీ జరుగుతుంది. అలాగే ఈ దేవుడికి 2 భార్యలు ఉంటారు. ఒక భార్య బలిజ మేడలదేవి, ఈమె పార్వతీదేవి స్వరూపం. ఈ అమ్మవారిని కర్ణాటక ప్రాంతంలో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ ప్రాంతంలో గొల్లకేతమ్మ అనే గంగాదేవిని ఈ గొల్లకేతమ్మని చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న గొల్లోళ్ళు కుర్రమోళ్ళు ఎక్కువ మా ఆడభర్తను చేసుకున్నాడు మా దేవుడు అనే వాళ్ళ ఒగ్గు భాషలో ఈ దేవుడిని కొలవడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి రోజు మాస సంక్రాంతి రోజు కూడా స్వామివారి కళ్యాణము, అభిషేకము, పెద్దపట్నం, రుద్రవం నిర్వహించడం జరుగుతుంది. 365 రోజులు కూడా ఈ దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దేవాలయం తీసి ఉంటుంది. ప్రతిరోజు కూడా దేవునికి సేవలు తీయట, పుట్టవెంట్రుకలు తీయట, కోల్యాలు కట్టుట, అలాగే స్వామివారి కళ్యాణాలు చేయుట విరివిగా జరగటం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు స్వామి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమైనా ఉత్సవాలకు సంబంధించి ఏమైనా ఉండబోతున్నాయా కొత్తగా?
ఈ సంవత్సరం అంటే సేమ్ కార్యక్రమాలు సేమ్ అలాగే ఉంటాయి. సేమ్ అలాగే. అయితే ఇప్పటి వరకు 365 రోజులు ఒక ఆధ్యాత్మిక అనుభూతి భక్తులకు కలుగుతుందంటున్నారు. ఆలయ ప్రాశస్త్యాన్ని, ఆలయం యొక్క ఇప్పుడు ఎవరైతే ఐనవోలు మల్లన్న స్వామి ఉన్నారో అతను సాక్షాత్తు శివస్వరూపంగా ఇక్కడ చెప్తున్నారు. గొల్లకేతమ్మ అలాగే బలిజ మేడలమ్మ ఇద్దరు కూడా ఇక్కడ పార్వతీ అంశ అలాగే గంగామాత అంశాలుగా కొలుస్తున్నారు కాబట్టి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు కూడా చేస్తారని చెప్పి అంటున్నారు. ఈ రోజు నుండి అంటే జనవరి 12వ తారీఖు నుండి మొదలు పెడితే ఇక్కడ ఉగాది వరకు జరిగేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఒక జాతరను తలపించే విధంగా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా చాలా మంది లక్షలాది మంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు వస్తుంటారు. మొత్తానికి ఇక్కడ బలిజ మేడలమ్మ గొల్లకేతమ్మతో సమేతుడైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా జరగడానికి కూడా అంత సిద్ధమవుతున్న నేపథ్యంలో భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు. వారి కోసం కూడా పూజా కైంకర్యాల గురించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 12 నుండి ఐనవోలు మల్లన్న ఉత్సవాలు జరగనుండడంతో ఇప్పటికే ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే విభిన్నంగా ఎట్లాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. కానీ ఈసారి ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి ఆలయ నిర్వహణ అధికారులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. ఐనవోలు మల్లన్న జాతరకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఏర్పాట్లు వారు చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలయ ఈవో గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే ఆలయానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చారిత్రక నేపథ్యంలో ఎట్లాంటి కార్యక్రమాలకు మీరు రూపకల్పన చేయబోతున్నారు? గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేవి? ఈసారి ఇప్పుడు ఉత్సవ నిర్వహణకు మీరు ఎట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయబోతున్నారు? శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం వచ్చేసి ఐనవోలు, హన్మకొండ జిల్లా. ఈ యొక్క 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్త జనాలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఏంటంటే 12వ తారీఖు నుంచి మనకు 16వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజులలో చాలా విపరీతంగా భక్తజనం రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో ఏంటంటే మనకు మేడారం జాతర ఉండడం వల్ల మనకు భక్తజనం కూడా విపరీతంగా రావడం జరిగింది. శానిటేషన్ సిబ్బంది కొంత వాళ్ళకి ఎందుకంటే అక్కడికి ఇక్కడ షిఫ్ట్ వైజ్గా చేసుకోవడం వల్ల కొంత జాప్యం జరిగింది, కొరత ఉన్నది. దానివల్ల అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ముందస్తుగానే శానిటేషన్ సిబ్బందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాటర్ సప్లై మీద నిరంతరం వాటర్ అందే విధంగా కూడా వివిధ కూడళ్లలో కూడా నల్లాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంకర్స్ ద్వారా కూడా బయట చెట్ల కింద సెద తీర్చుకునే భక్తులకు కూడా ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తాం. అంతేకాకుండా క్యూ లైన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి క్యూ లైన్స్ కూడా మనకు గతంలో ఏంటంటే విఐపీస్ వీళ్ళకు వచ్చినప్పుడల్లా ఇబ్బంది జరిగింది. దానికోసం కూడా ఈ రోజు చూస్తే మీకే తెలుస్తుంది, ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఈ జాతరకు వచ్చిన పబ్లిక్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ వారి సహకారం తీసుకుంటున్నాం, R&B వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం. అదే మాదిరిగా నిరంతరం కరెంట్ ఉండే విధంగా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం దేవాదాయ శాఖ తరఫున క్యూ లైన్స్ కానీ చలో పందిలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎంతమంది భక్తులు ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్? సుమారుగా మా అంచనా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఒక 3 నుంచి 4 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నాం. వారికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరికైనా కూడా నాణ్యతతో లోపించకుండా కూడా ప్రసాదాలు కూడా తయారు చేసేసి కూడా ప్రసాదాలు విరివిగా విక్రయించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఒక కాకతీయ రాజుల కంటే ముందే ఈ ఆలయం ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. అట్లాంటప్పుడు ఏ ప్రాంతాల నుంచి ఈ భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి? ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు హైదరాబాద్ నుండి ఎక్కువ యాదవ కులస్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే వారికి కొంగు బంగారంగా వాళ్ళ కులదైవంగా భావిస్తారు కాబట్టి వారి ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి చాలా సందర్భాల్లో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఏంటంటే మల్లికార్జున స్వామి అంటే మన ఐనవోలు మల్లికార్జున స్వామి ఇప్పుడున్న మల్లన్నలు అందరికంటే పెద్దవాడు కాబట్టి వారి దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకున్న తర్వాతనే కొమరవెల్లి పోయే ఆనవాయితీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడికే రావడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది మల్లన్నలు ఉన్నారు సార్ ఇప్పటి వరకు?
ఇప్పటి వరకు 7 మల్లన్నలు ఉన్నారు. 7 మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే మన మల్లికార్జున స్వామి టెంపుల్ అయినవాళ్ళు ఒకటి, కొమరవెల్లి, గట్టు మల్లన్న, దూడల మల్లన్న, కట్ట మల్లన్న, ఓదెల మల్లన్న ఇలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ యొక్క మల్లన్నలు కూడా దర్శించుకునే విధంగా భక్తులు విరివిగా వచ్చి దర్శనం చేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఓకే, ధన్యవాదాలు సార్. అయితే కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి ఐనవోలు మల్లన్న ఉన్నటువంటి మల్లన్న స్వాములందరిలోకెల్లా పెద్దవాడని చెప్పట్టును 7 మల్లన్నలు ఉంటారు. అట్లాంటప్పుడు మొదటి దర్శనం ఇక్కడ చేసుకున్న తర్వాతనే మిగిలిన కార్యక్రమాలకు అలాగే మిగిలిన ఆ మల్లన్నల దర్శనం కూడా చేసుకుంటారని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈ సంవత్సరం వరకు 4 లక్షల వరకు వచ్చేటువంటి భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని విభాగాల సమన్వయంతో కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి మొదలుకొని అలాగే విద్యుత్ అలాగే పోలీసు బందోబస్తు CCTVల నిఘా వ్యవస్థలో కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి వచ్చేటువంటి మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి అంటున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము, మరికొన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నాయి అన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ ఆలయ ఈవో గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.